నమస్తే అండి, నా పేరు బాలాజీ చిన్నపైన. ఈరోజు గ్రూప్ 2 ఎఫ్బిఓ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ స్కోరు డిస్కస్లో భాగంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది నాకు తెలిసిన రాసినటువంటి అభ్యర్థులు ఒకసారి ఎఫ్బిఓ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో పెట్టండి సార్, ఎంత ఉంది స్కోర్ అని అడగడం వల్ల ప్రతి ఒక్కరికి చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ చాలామందికి సబ్స్క్రైబ్లు అవ్వడం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కట్ ఆఫ్ వీడియో చేయడం జరుగుతుంది. జిఎస్లో ఉద్యోగం సాధించే అభ్యర్థి 70% అంటే 100కు 70 స్కోరు. అదేవిధంగా మ్యాథ్స్లో ఎక్స్ట్రాడినరీ అభ్యర్థులు 45 నుంచి 50 చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో టోటల్గా 70, 50, 120, 70, 45, 150. సో అంటే ఓపెన్ కట్ ఆఫ్ స్కోరు 115 నుంచి 120 మధ్యన ఎవరైతే చేసే అవకాశం ఉందో వాళ్ళు దాదాపు జాబు వైపు దృష్టి మళ్లించి వాకింగ్ టెస్ట్ ఏదైతే 25 km ఉందో చేసుకోవచ్చండి. ఇంకా కొంతవరకు మిగతా తరగతులకు సంబంధించి కూడా ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీస్, వెనుకబడిన తరగతులు కానీ, అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ లాంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వర్గాలు కూడా ఇంకా తక్కువ స్కోర్ చేసినప్పటికీ కూడా చూసుకోవచ్చు. ప్రధానమైన లోపం ఏంటంటే పేపర్ ఫార్మెట్లో, అంటే మ్యాథ్స్ పేపర్ని ఇన్ టైంలో చేయనిచ్చే పరిస్థితి లేకుండా కొంతవరకు చాలా క్రిటికల్గా ఇచ్చారనేది మ్యాథ్స్ అభ్యర్థుల నుంచి వస్తున్నటువంటి వాళ్ళ వినతి వాదన కావచ్చు, లేకపోతే ఇంకో వాళ్ళకు ఉన్నటువంటి విశ్లేషణ కావచ్చు. సో జిఎస్లో మాత్రం 75, 85 చేసే అభ్యర్థులు ఉన్నప్పటికీ వాళ్ళు మళ్ళీ మ్యాథ్స్లో రాణించే పరిస్థితి లేదు, మ్యాథ్స్లో క్వాలిఫై అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి యావరేజ్గా జిఎస్ మరియు మ్యాథ్స్ని బ్యారేజ్ చేసుకొని ఒక అంచనాకు వచ్చి రెండు కూడా చేసే ప్రతిభావంతమైన అభ్యర్థులు దృష్టిలో ఉంచుకొని ఈ ఎక్స్పెక్టెడ్ 2017 ఎఫ్బిఓ కట్ ఆఫ్ని విశ్లేషించడం జరిగింది. ప్రధానంగా జిఎస్ విషయంలో 70 ఎబో, అదేవిధంగా దీంట్లో 45 నుంచి 50 మధ్యన చేస్తే మీరు వాకింగ్ టెస్ట్ చేసుకోవచ్చు. అక్కడ రన్నింగ్లో కూడా కొంతమంది అభ్యర్థులు శారీరక బలహీనతల కారణంగా వాళ్ళు రన్నింగ్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ముందు వాళ్ళు అత్యధిక కొంత స్కోరు ఎక్కువ చేసినప్పటికి కూడా మీకు ఎఫ్బిఓ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు నుంచే మీరు రూమర్లని నమ్మకుండా కొంత తెలిసిన విశ్లేషణాత్మకమైనటువంటి ఎఫ్బిఓ కట్ ఆఫ్స్ తెలుసుకొని మీరు ఉద్యోగం వైపు ఏదైతే ఉందో వాకింగ్ టెస్ట్, నరక ప్రయాణం, ఏదైతే ఉందో దాని వైపు మీరు ప్రయత్నం అనేది చేస్తే సరిపోతుందండి. సో 2017 ఎఫ్బిఓ టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్ ఫైనల్ మనం డిసైడ్ చేసిన కట్ ఆఫ్ 115 నుంచి 120 మధ్యలో ఉండొచ్చు అనేది మన వాదన. ఇది కూడా చాలా వరకు కొంతవరకు ఎక్కువ అనుకోవచ్చు, దానికంటే తగ్గి కూడా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం అండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. ఒకవేళ లైక్ కానీ డిస్లైక్ కానీ కొట్టకున్నా కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకొని ఇంకా మరిన్ని వీడియోలు ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అండి.